ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ సీనియర్ నేత మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ కు సొంత పార్టీ నేతలే పొగబెడుతున్నారు. గుత్తా తన కొడుకు అమిత్ రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను పార్టీలోని ఓ బలమైన వర్గం మొదటి నుంచి అడ్డుకుంటోంది. మునుగోడు బైపోల్స్, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు, తీరా ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లోనూ అమిత్ పొలిటికల్ ఎంట్రీకి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అడ్డుగోడగా మారిన తీరుపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మునుగోడు ఉప ఎన్నికల్లోనే తన కొడుకు అమిత్ ను రంగంలోకి దించాలని సుఖేందర్ రెడ్డి భావించారు. కానీ జగదీష్ రెడ్డి సహా ఆయన వర్గానికి చెందిన అప్పటి ఎమ్మెల్యేలు అమిత్ కు వ్యతిరేకంగా హైకమాండ్ వద్ద పావులు కదిపి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని బరిలో నిలిపారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ, మునుగోడు సీట్లలో ఏదో ఒకటి తనకు వస్తుందని అమిత్ ఆశించారు. అప్పటి పరిస్థితుల్లో అభ్యర్థులను మార్చే జాబితాలో మునుగోడు కూడా ఉండడం, ఆ సీటు ఎలాగైనా అమిత్ కు ఇస్తానని స్వయంగా కేటీఆర్ హామీ ఇవ్వడంతో అమిత్ ను మునుగోడు రాజకీయాల్లో యాక్టివ్ రోల్ పోషించారు. కానీ హైకమాండ్ సిట్టింగులకే మళ్లీ అవకాశం ఇవ్వడంతో అమిత్ కు మరోసారి నిరాశ ఎదురైంది. అసెంబ్లీ సీటు ఇవ్వనందున ఎంపీ సీటు ఖచ్చితంగా ఇస్తామని అప్పట్లో హైకమాండ్ హామీ ఇచ్చినట్లుగా ప్రచారం జరిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ నేత, అదేవిధంగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ కు సొంత పార్టీ నేతలే పొగబెడుతున్నట్లుగా తెలుస్తోంది. ఆయనకు ఎంపీ సీట్ ఇస్తామని చెప్పారు, కానీ ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించిన ఊస ఎత్తలేదు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి పుల్లారావు? రేఖ, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ మాత్రం వర్గపూర్ అనేది భారీ స్థాయికి చేరుకుని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించేసి శాసనమండలి చైర్మన్ గా ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి, అదేవిధంగా సూర్యాపేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగదీష్ రెడ్డి మధ్య మాత్రము తీవ్రమైనటువంటి వైరం అనేది కొనసాగుతుంది. ఇది పూర్తి స్థాయిలో అంటే మొదటి నుంచి కూడా గుత్తా వర్గము, అదేవిధంగా జగదీష్ రెడ్డి వర్గం అంటూ కొనసాగుతూ ఉండడం జరిగింది. గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో మొదట జాయిన్ కావడానికి ప్రధాన కారణము మంత్రి పదవిని ఆశించి, కానీ మంత్రి పదవి తనకు రాకుండా జగదీష్ రెడ్డి అడ్డుకున్నారని చెప్పేసి కూడా గుత్తా తన యొక్క అంచనా వర్గం వద్ద వాపైనట్టు కూడా మనకు తెలియవస్తుంది. ముఖ్యంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మంత్రి పదవి వస్తుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ జాయిన్ అయిన తర్వాత అప్పటి నుండి కూడా అతను మంత్రి కావాలన్న కళ అనేది ఇప్పటి వరకు నెరవేరని పరిస్థితి. అయితే తనకు ఎట్లయినా రాలేదు. తర్వాత తన యొక్క వారసుడిగా తన కుమారుడు తీసుకుని రావాలి, అమిత్ రెడ్డిని తీసుకురావాలని చెప్పేసి గుత్తా సుఖేందర్ రెడ్డి భావిస్తుండడం జరిగింది. దానిలో భాగంగా ఇటీవల కాలంలో అమిత్ రెడ్డి కూడా అనేక రకమైనటువంటి సేవా కార్యక్రమాలు, అదేవిధంగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వస్తున్న సందర్భం అయితే ఉంది. గతంలో కూడా ఈ యొక్క గుత్తా సుఖేందర్ రెడ్డికి సంబంధించేసి అన్ని విషయాలు కూడా తనే చూస్తూ ఉన్నాడు అమిత్ రెడ్డి. అయితే ఇదే సమయంలో అమిత్ రెడ్డికి సంబంధించేసి మునుగోడు లేదా నల్గొండ సీటు తనకు వస్తుంది, తన కుమారుడికి ఇవ్వాలని చెప్పేసి గుత్తా సుఖేందర్ రెడ్డి అధిష్టానం వద్ద కూడా చెప్పిన సందర్భం అవుతుంది. కాకపోతే అధిష్టానం మాత్రము ఈ విషయంలో అంటే ఎవరైతే సిట్టింగ్స్ ఉన్నారో వాళ్ళకే టికెట్ కేటాయించడంతో అమిత్ రెడ్డికి మాత్రం మొండి చేయి చూపిందని చెప్పవచ్చు. అయితే ఇటీవల రేపు రాబోయే జరిగేటటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించేసి తన కుమారుడికి ఎంపీ టికెట్ ఇప్పించుకోవాలని చెప్పేసి గుత్తా సుఖేందర్ రెడ్డి మొదటి నుంచి భావిస్తున్నాడు. ముఖ్యంగా నల్గొండలో ఆల్రెడీ నేను 2 సార్లు ఎంపీగా పోటీ చేశాను కాబట్టి నల్గొండకు సంబంధించేసి తన యొక్క అంచనా వర్గం ఉంది, అదేవిధంగా సంబంధించిన నాయకులు కూడా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తన వైపు ఉన్నారు కాబట్టి అమిత్ రెడ్డికి టికెట్ ఇస్తే తప్పనిసరిగా ఇక్కడ విజయం సాధిస్తుంది కాబట్టి అమిత్ రెడ్డి టికెట్ కేటాయించాలని చెప్పేసి గుత్తా సుఖేందర్ రెడ్డి అధిష్టానం వద్ద కూడా చెప్పినట్లు తెలుస్తుంది. దానికి సంబంధించేసి గుత్తా సుఖేందర్ రెడ్డి అమిత్ రెడ్డికి టికెట్ ఇవ్వడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కాకపోతే ఈ విషయానికి సంబంధించి మాత్రం జగదీష్ రెడ్డి అమిత్ రెడ్డికి టికెట్ రాకుండా అనేక రకాల పావులు కదుపుకోవడం జరిగింది. నల్గొండ సీటును అమిత్ రెడ్డి కాకుండా తనకు సంబంధించిన వ్యక్తులు ముఖ్యంగా సుధాకర్ సైదిరెడ్డి కానీ అదేవిధంగా ఇతర వ్యక్తులకు అప్పగించాలని చూస్తున్నారు. ఇదే సమయంలో బీసీ వర్గాలకు నల్గొండ టికెట్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇటీవల జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు చేయడంతో మాత్రము అమిత్ రెడ్డికి టికెట్ దక్కే అవకాశం లేవని చెప్పి కూడా మనకు తెలియవస్తుంది. అంటే అమిత్ రెడ్డి టికెట్ ఇవ్వకుండా చూడాలని చూస్తున్నాడు. అదేవిధంగా భువనగిరి టికెట్ కూడా వస్తుంది, భువనగిరి టికెట్ అయినా ఆశిస్తామని చెప్పేసి సుఖేందర్ రెడ్డి ఆశించాడు. కాకపోతే భువనగిరి నుంచి కూడా టికెట్ రాకుండా మాత్రం ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా అక్కడ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఫైలశేఖర్ రెడ్డికి టికెట్ ఇప్పించే ఆలోచనలో ఉన్నట్టు కూడా మనకు తెలియవస్తుంది. ఇదే సందర్భంలో బీసీ వర్గానికి కూడా తీసుకురావాలంటే బూడిద భిక్షమయ్య గౌడ్ కానీ అదేవిధంగా లేదా పొన్నాల లక్ష్మణ్ కానీ టికెట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆలోచన చేస్తున్నట్టు కూడా మనకు తెలియవస్తుంది. అంటే అమిత్ రెడ్డికి టికెట్ రాకుండా చేయాలన్న ఉద్దేశంతో జగదీష్ రెడ్డి మాత్రం అందుకు పావులు కదుపుతూ ఉన్నాడు. పుల్లారావు, అయితే నల్గొండ ఎంపీ అభ్యర్థిగా ఇప్పుడు అమిత్ ను ఎంట్రీ ఇవ్వడానికైతే సుఖేందర్ ప్రయత్నాలు అయితే సాగుతున్నాయి. ఆ ప్రయత్నాలు ఏమైనా ఫలించే అవకాశాలు ఉన్నాయా? దానికి మంత్రి జగదీష్ రెడ్డి అడ్డుగోడగా మారారు అని చెబుతున్నారు. అసలు ఆయనకు గల ముఖ్యమైన అభ్యంతరాలు ఏంటి?
రేఖ యాక్చువల్ గా జగదీష్ రెడ్డికి గుత్తా సుఖేందర్ రెడ్డికి మధ్య మాత్రం పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేటువంటి వైరం ఉందని చెప్పేసి కూడా రాజకీయ వర్గాల్లో ఎప్పటి నుండో కూడా చర్చ కొనసాగుతుంది. ఇది పూర్తి స్థాయిలో జగమెరిగిన సత్యంగానే ఉండడం జరిగింది. ఎందుకంటే గుత్తాకు పూర్తి స్థాయిలో జిల్లా వ్యాప్తంగా కూడా జిల్లా మీద పూర్తి స్థాయిలో గ్రిప్ సాధించాలని చెప్పేసి జగదీష్ రెడ్డి భావించాడు. అందుకనుగుణంగా గుత్తాకు టికెట్ ఇచ్చినట్లయితే గుత్తాను పైకి తీసుకొచ్చినట్లయితే తనకు ఇబ్బందికరంగా మారుతాడని చెప్పేసి గుత్తాకు ఎప్పుడు పడితే ఎక్కడ పడితే అప్పుడు చెక్ పెట్టుకుంటూ వస్తున్న సందర్భం అయితే ఉండడం జరిగింది. సో అదే సందర్భంలో గుత్తాకు సంబంధించేసి ఇప్పుడు అమిత్ రెడ్డికి టికెట్ కేటాయించినట్లయితే తప్పనిసరిగా మళ్ళీ గుత్తా ప్రాబల్యం పెరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల తనకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తాయని చెప్పేసి కూడా జగదీష్ రెడ్డి భావిస్తున్నట్లు కూడా ఆయన యొక్క వర్జల మధ్య మన అంచెల నుంచి వచ్చినటువంటి విషయాలు బట్టి మనకు తెలియవస్తుంది. ఇదే సందర్భంలో నల్గొండ టికెట్ ఖచ్చితంగా అమిత్ రెడ్డికి ఇచ్చినట్లయితే మాత్రము తప్పనిసరిగా అమిత్ రెడ్డి ఇక్కడ పాతుకుపోతాడు. మళ్ళీ యొక్క గుత్తా ఆధిపత్యానికి కొనసాగే అవకాశం ఉంటుంది. కాబట్టి అమిత్ రెడ్డికి టికెట్ రాకుండా చేయాలని చెప్పేసి కూడా జగదీష్ రెడ్డి అందుకు అనుగుణంగా పావులు కలుపుతున్నట్లు కూడా మనకు తెలియవస్తుంది. ఇదే సందర్భంలో గుత్తా అమిత్ రెడ్డికి సంబంధించి టికెట్ ఎప్పుడైతే ఆశిస్తున్నాడో ఇదే సమయంలో ఇక్కడ ఉన్నటువంటి అంటే హుజూర్నగర్ ఎమ్మెల్యేగా మన ఓడిపోయినటువంటి సాయిరెడ్డిని ఇక్కడ బరిలో నిలపాలన్న ఆలోచన చేస్తున్నట్టు కూడా మనకు తెలియవస్తుంది. దీనికి సంబంధించి ముఖ్యంగా జగదీష్ రెడ్డి తనకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి దేవరకొండ, అదేవిధంగా నల్గొండ, హుజూర్నగర్ తదితర వ్యక్తులను కూడా ఇందుకు పురమాయించినట్లు కూడా మనకు తెలియవస్తుంది. వీరి ద్వారా అధిష్టానం వద్దకు పంపించేసేసి ఇక్కడ గుత్తాకు అమిత్ రెడ్డికి టికెట్ రాకుండా చేయాలని చెప్పేసి కూడా అడ్డుకుంటున్నట్లు దానికి అనుగుణంగా ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు తెలిసింది. అయితే ఇటీవల జగదీష్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. నల్గొండ టికెట్ అనేది బీసీలకు కేటాయించే అవకాశం ఉందని చెప్పి కూడా వ్యాఖ్యలు చేసిన సందర్భంలో అంటే అమిత్ రెడ్డికి టికెట్ రాకుండా అనేక రకమైనటువంటి విషయాలను కూడా జగదీష్ రెడ్డి తీసుకొస్తూ ఉన్నాడు. అదేవిధంగా భువనగిరికి సంబంధించేసి కూడా పైలశేఖర్ రెడ్డిని కానీ లేదా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బూడిద భిక్షమయ్య గౌడ్ కానీ లేదా పొన్నాల లక్ష్మయ్యకు ఇప్పించే పనిలో ఆయన అందుకనుగుణంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే అమిత్ రెడ్డికి టికెట్ రాకుండా చేయటమే తన లక్ష్యంగా జగదీష్ రెడ్డి పావులు కలుగుతున్నట్లు కూడా రాజకీయ వర్గాల్లో మాత్రం చర్చ అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.